చాట్ జీపీటీకి రాజకీయ పక్షపాతం ఉందా? అది ఒక పార్టీకి కొమ్ము కాస్తోందా? ఏఐకి కూడా భావజాలం ఉందా అంటే అవుననే అంటున్నారు టెస్లా బాస్ ఎలాన్ మస్క్. చాట్ జీపీటీ టెక్ ప్రపంచంలో సంచలనాలకు మారుపేరు. ఏఐ రంగాన్ని పూర్తిగా మార్చేసింది. ఇదే దారిలో గూగుల్కు చెందిన జెమిని, మైక్రోసాఫ్ట్ వారి కోపైలట్, మెటాకు చెందిన లామా తదితర చాట్బోట్లు వచ్చినా చాట్ జీపీటీ హవానే నడుస్తోంది. తాజాగా డీప్ సీక్ కూడా ఈ రేసులోకి దూసుకొచ్చింది. అన్నిటి సంగతి పక్కన పెడితే చాట్ జీపీటీ టెక్నాలజీ ఓ వర్గం భావజాలం వైపు మొగ్గు చూపిస్తోందని ఇటీవల ఓ పరిశోధనలో తేలింది. అది లెఫ్ట్ ఐడియాలజీకి అనుకూలంగా ఉందని, కన్జర్వేటివ్లను నిర్లక్ష్యం చేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ కూడా అది నిజమే అంటున్నారు. చాట్ జీపీటీ కథనానికి సంబంధించిన ఓ ఎక్స్పోస్ట్ను ఆయన రీపోస్ట్ చేస్తూ ఫార్ లెఫ్ట్ అని రాసుకొచ్చారు. ఏఐ టూల్స్ పారదర్శకంగా ఉండాలి, ఏ వర్గానికి కొమ్ము కాయొద్దు. కానీ చాట్ జీపీటీ టెక్స్ట్, ఇమేజ్ జనరేషన్ రెండు వామపక్ష భావజాలానికి అనుకూలంగా ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయని సైటెక్ డైలీ కథనం రాసింది. జర్నలిజం, పాలసీ మేకింగ్ వంటి వాటిల్లో కృత్రిమ మేధ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలో సామాజిక విలువలు, ప్రజాస్వామ్య నిబంధనలు కాపాడేలా ఏఐ సంస్థలు చూసుకోవాలని సైటెక్ డైలీ పేర్కొంది.